వస్తున్నారని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? 100% నిజం. యాక్చువల్గా ఏంటంటే ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం అనేది ఒక గొప్ప వరం అన్నమాట. సో ఆయుర్వేద పద్ధతులలో కొంతమంది పేషెంట్స్కి హోమియోపతి పద్ధతులలో, ఆ తర్వాత అప్పుడప్పుడు అవసరమైతే అలోపతి సపోర్ట్ కూడా తీసుకొని పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది మన దగ్గర. దీంట్లో ఏంటంటే స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ని బట్టి మనం కేసెస్ తీసుకోవడం జరుగుతుంది. మనతోని అవుతుందంటే మటుకు ఆ కేసు తీసుకుంటాం, లేదంటే మనతో కాదని చెప్పి పంపిస్తాం. ఎందుకంటే పేషెంట్ని ఇబ్బంది పెట్టడం మనకు అస్సలు ఇష్టం లేదు. రైట్, కేసెస్ని చూసి ఫస్ట్ మన దగ్గరికి పేషెంట్ రావాలంటే బై అపాయింట్మెంటే రావాలి. వచ్చే ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. సో వచ్చే ముందు పేషెంట్ కంపల్సరీ తన ప్రీవియస్ రిపోర్ట్స్ అని పంపించాలి. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత మనం పేషెంట్ని రావాలా వద్దని చెప్తాం. ఓకే, సో ఎందుకంటే దూరం నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి, ఇట్లా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అంత దూర భారాన్ని వాళ్ళు వ్యయాలకు కూర్చుంటే ఆర్థికంగా భారమే, సమయం భారమే, అన్ని భారాలే. సో వీటన్నిటి దూరం చేసే ప్రయత్నంలో ఫస్ట్ మనం రిపోర్ట్స్ తెచ్చుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ పేషెంట్ మనం ట్రీట్ చేయగలుగుతాను మాత్రమే మనం వాళ్ళని పిలుస్తాం అనమాట. సో అట్లా అని మన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కావు అనే కేసెస్ని మనం వదిలేస్తాం, వద్దండి మేము చేయలేమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళైనా బతికే అవకాశాలు ఉంటాయి కాబట్టి. వాళ్ళ పైన ప్రయోగాలు చేయడం కానీ, వాళ్ళ టైంని వృధా చేయడం కానీ, రైట్, వాళ్ళ మనీని వృధా చేయడం కానీ ఇక్కడ జరగదనమాట. సో పర్టికులర్గా కేసు అవుతుంది అంటే ఖచ్చితంగా రండి అని చెప్తాము. వచ్చి మాట్లాడండి మాతో. పేషెంట్స్ని రిపోర్ట్స్ ఉంటాయి, మనం ఇప్పటిదాకా ట్రీట్ చేసిన పేషెంట్స్ని వాళ్ళ రిపోర్ట్స్ చూపించడంతో పాటు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాం. ఇచ్చి మీరు మాట్లాడుకోండి. లివర్ సంబంధించిన పేషెంట్స్ అయితే లివర్ సంబంధించి ఏ ట్రీట్మెంట్ జరిగినాయో, ఎవరెవరికి ట్రీట్మెంట్ జరిగినాయో వాళ్ళకి నెంబర్లు ఇస్తాం. ఈ పేషెంట్స్ ఇట్లా ఉన్నారు, వీళ్ళు అలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, తీసుకొని ఫినిష్ అయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరితో మాట్లాడుకున్నాక మీకు ఫైనలైజ్ అయితే రండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్తాం అనమాట. బలవంతం ఏమి ఉండదు. ఓకే, అట్లాగే బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ప్రతి పేషెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మన పేషెంట్స్ నెంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది. మనం పేషెంట్స్ని ట్రీట్ చేసే ముందే వాళ్ళకి చెప్తాం, మేము ఇలా మీ నెంబర్స్ ఇస్తామంటే వాళ్ళు అంటారు వీడియో బైట్స్ తీసుకోమంటారు. వీడియో బైట్స్ తీసుకొని మనం సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, నాకు తెలిసి ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఏమైందంటే అమ్మకి క్యాన్సర్ ఉంది, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఈమె క్యాన్సర్ ఉందని ఆ 2కి పిల్లలు కాలేదు. ఎందుకంటే కాదు జెనెటికల్గా వస్తుంది క్యాన్సర్ అనేది. సో వీళ్ళని చేసుకుంటే వీళ్ళ అమ్మకు ఉంది కాబట్టి వీళ్ళకు ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి మేము ఇట్లా పేషెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి వీడియోస్ తీసుకోవడం కానీ, వాటిని పబ్లిసిటీ చేయడం కానీ కూడా చేయం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలలో ఉన్న ఇంకోటి ఇది నేరంగా పరిగణించబడుతుంది. అందుకని పేషెంట్ డీటెయిల్స్ కానీ, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ప్రాబ్లం ఉందంటే వాళ్ళ చుట్టాల్లో ఆ వీడియోలో అవి చూసినట్టయితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకని అదేం చేయము. మేము రిపోర్ట్స్ మా దగ్గర ఉంటాయి, పేషెంట్స్ నెంబర్ ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం అయితే రావచ్చు. రైట్, ఫైన్, ఓకే. అయితే ట్రీట్మెంట్ అనేది అంటే లైక్ మనం హాస్పిటల్ అనుకుంటుంటే ఫస్ట్ ఊహించుకుంటాం ఒక 3 floors ఉంటాయి, అందులో ఈ వ్యాధి చెందిన హాస్పిటల్ ఇంకా పెద్దగా లగ్జరీస్గా అని అనుకుంటుంటాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎంటర్ అయిన తర్వాత లైక్ ఒక హాస్పిటల్ ఆ వాతావరణం కనిపించిన ట్రీట్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇదే హాస్పిటల్ అని మీరు చెప్తున్నారు, ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇట్స్ నాట్ ఏ హాస్పిటల్, ఓకే, ఇట్స్ ఎ హెల్త్ కేర్ సెంటర్. ఓకే, సో మేమేంటంటే స్టేజెస్ని బట్టి వాళ్ళకున్న రిపోర్ట్స్ చూసుకుంటాం కదా, ఈ కేసెస్ని ఇంటి దగ్గర ఉండే మనము ట్రీట్ చేయొచ్చు అని అన్న వాళ్ళని పిలిచి వాళ్ళకి మనం మంత్లీ మెడిసిన్ ఇస్తూ ఉంటాం అనమాట. మంత్లీ మెడిసిన్ ఇస్తాం, వాళ్ళు ఇంటి దగ్గరే ఉండే వాడుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు నాకు కాల్ చేస్తే అర్ధరాత్రి అయినా సరే నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. ఎమర్జెన్సీ అయితే నేను కొన్ని మందులు రిఫర్ చేస్తాను, అలోపతి సపోర్ట్ తీసుకుంటాను, అలోపతి డాక్టర్స్ సపోర్ట్ తీసుకుంటాను. ఎమర్జెన్సీలో అవి మాత్రమే మనకు ఉపయోగపడతాయి. సో వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి నెల మొత్తం వాళ్ళకి మందులు ఇస్తాం. వాళ్ళు చాలా మంది అంటే మన దగ్గర 95% పేషెంట్స్ మన దగ్గర మందులు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అలోపతి హాస్పిటల్కి వెళ్ళిపోలేదు, వేరే హాస్పిటల్స్కి ఎక్కడికి వెళ్ళిపోలేదు. అంటే 1 month వాళ్ళని మనం సేఫ్ మోడ్లో ఉంచినట్టు అయిపోయింది అనమాట. రైట్, అయితే ఒక పేషెంట్ ఈ పేషెంట్స్ ఒక రాత్రి కనుక అలోపతి హాస్పిటల్స్కి వెళ్తే, ఒక రాత్రి చిన్న హాస్పిటల్కి వెళ్ళిపోయినా 40,000 రూపీస్ ఐసీయూ ఛార్జెస్ అనేవి 40,000 మినిమం ఎగిరిపోతుంది. కానీ మనం చాలా తక్కువలో నెల ఛార్జెస్ మన ఎంత ఉంటాయి, 1 day వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో నెల ఛార్జెస్ అంత ఉంటాయి. నా డౌట్ కూడా అదే, మీరు ఈ అన్ని వ్యాధులకు కూడా 100% భరోసా ఇస్తున్నారు, నా దగ్గరికి వస్తే తగ్గుతాది అంటే. నేను తగ్గే కేసెస్ మాత్రమే చూస్తాను, అంటే ఆ కేసెస్ తగ్గే కేసెస్ అయితే మీరు తీసుకుని తగ్గిస్తాను అని 100% చెప్తున్నారు. అలాంటి కేసెస్ కూడా నాకు ఇందాక మీరు చూపించారు, నేను చూశాను కూడా. అయితే
ఓవరాల్ గా కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ఇంత ఇంకా లైఫ్ టైం ఆ జబ్బు మళ్ళీ రాదు అని కూడా అంటున్నారు మీరు. ఓవరాల్ కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ అంటే అండి ఇది ఎట్లా ఉంటుంది అంటే పేషెంట్ రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మన మెడిసిన్ కాస్ట్ అనేది ఉంటుంది. మినిమంలో మినిమం మనకు మంత్లీ 30,000 రూపీస్ దాకా అవుతుంది. మినిమం 30,000 రూపీస్ అవుతుంది. ఇంకా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వన్స్ వాళ్ళకి క్యాన్సర్ కానీ ఇవన్నీ క్రానికల్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు, వీటి వల్ల బాడీ లోపల మిగతా ఆర్గన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. సో ఆ ఆర్గన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఉన్న ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఎన్ని ఆర్గన్స్ డిస్టర్బ్ అయినాయి, ఎంతవరకు ఆ పేషెంట్ ఎఫెక్ట్ అయిన డిసీజ్ వల్ల అవన్నీ చూసుకొని తన కండిషన్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. సో మినిమంగా 30,000 రూపీస్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ని మనం ఉదాహరణకు క్యాన్సర్ పేషెంట్ తీసుకుంటే ఒకసారి అలోపతిలోకి వెళ్ళి క్యాన్సర్ ఫైండ్ అవుట్ అయినప్పటి నుంచి వెళ్ళి తను చనిపోయే వరకు 25 lakhs దాకా ఖర్చు చేస్తారు మినిమం. సగటున భారతదేశంలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఖర్చు చేసే మొత్తం అది. అయినా వాళ్ళ అక్కడ ప్రాణాలకి గ్యారంటీ లేదు. 25 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. ఇక్కడ ఏంటంటే 12 months నుంచి 18 months కోర్స్ ఉంటుంది క్యాన్సర్కి. ఎవ్రీ మంత్ మేము రిపోర్ట్ తీసి చూపిస్తాం. రిజల్ట్ అనేది మాట పరంగా ఉండదు. 1 month ఎవ్రీ మంత్ మన దగ్గర టెస్టులు చేస్తాం. పేషెంట్ రాగానే మన క్లినిక్ ఈ హెల్త్ కేర్ సెంటర్ ప్రోటోకాల్ ఏంటంటే ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ మాస్ హెల్త్ చెకప్ చేపిస్తాం. మాస్ హెల్త్ చెకప్ అన్ని ఆర్గాన్స్ చెక్ చేస్తాం. అది పెద్ద కాస్ట్ ఏం పడదు మనకి. బయట అయితే మీకు 8,000 అట్లా అవుతుంది, ఇక్కడ 2,050 రూపీస్కి మొత్తం అయిపోతాయి. ఓకే, చాలా డిఫరెన్స్ ఉంటాయి. 2,050 రూపీస్ టోటల్గా అన్ని బాడీకి సంబంధించిన ప్రతి ఆర్గాన్ రిపోర్ట్ వచ్చేస్తుంది. అది చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఆ రిపోర్ట్ చేస్తూ 3 monthsకి ఒకసారి మనం పెట్ సిటీ కానీ స్కాన్స్ చేసుకుంటూ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ వాళ్ళ భరోసా నింపుతూ మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఎవ్రీ మంత్ మీకు రిజల్ట్స్ చూపించుకుంటూ ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ ఒక్క దగ్గర జరుగుతుందేమో, బహుశా ఇంకెక్కడ జరగదు. ఫస్ట్ టైం మేము ఇక్కడ వింటున్నాను. రైట్. అయితే సార్ ఇప్పుడు మీరు నయం చేస్తున్న జబ్బులు వచ్చేసి క్యాన్సర్ అండ్ బ్రెయిన్ ట్యూమర్, లివర్, ఇవి అసలు ఎందుకని బాడీ మీద అటాక్ అవుతాయి? ఎందుకంత ఎక్కువ కేసెస్ ఇవే చూస్తుంటాం, ఎందుకు అటాక్ అవుతుంది? నాకున్న లెక్కల ప్రకారం 2028 వరకు ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉండబోతున్నారు. ఓకే, 2028 వరకు మనకు డయాబెటీస్ ఎట్లయితే కామన్ అయిపోయిందో, థైరాయిడ్ ఎట్లయితే కామన్ అయిపోయిందో, అట్లాగే క్యాన్సర్ పేషెంట్స్ కూడా 2028 వరకు ఇంకొక 4 years. అంత డామ్ షూర్గా ఎలా చెప్తున్నారు సార్? అంటే మనం సర్వేలు మేము వీటి మీద ఎప్పుడు జర్నల్స్ చదువుతూ ఉంటాం కదా, దాన్ని బట్టి మనకు ఒక వస్తుంది అనమాట. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ చాలా తక్కువ వచ్చేది, మా గురువు గారు చెప్పారు, చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్లీగా వస్తున్నాయి అని చెప్పినారు. దీనికి అంతటికి ఒకటేనండి కారణం, మనిషి సుఖానికి బాగా అలవాటు పడ్డాడు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేవు, రైట్, ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత హ్యాబిచువల్స్ అంటే డ్రింకింగ్, స్మోకింగ్ అట్లా అన్నమాట, ఫుడ్ హ్యాబిచువల్స్. సో ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఫుడ్ తీసుకొని దాన్ని డిఫరెంట్ వ్యాధుల కింద కన్వర్ట్ చేసుకుంటున్నాడు. అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాడు అనమాట, ఎక్స్ట్రా తిని డబ్బులు ఇచ్చి. అండ్ ఇంకొకటి ఏంటంటే సిస్టమ్ సరిగా లేదు, కల్తీ జరుగుతున్న దాన్ని ఏ సిస్టమ్ కూడా స్టాప్ చేయలేకపోతుంది. ధనార్జన ధ్యేయంగానే అంత వ్యాపారాలన్నీ ముడిపడి ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఒకరినొకరు, మనం సింపుల్గా చెప్పాలంటే మనం ఒకరినొకరు చంపుకుంటున్నామండి. ఓకే, పాలవాడు పాలను కల్తీ చేస్తున్నాడు, నూనెవాడు నూనె కల్తీ చేస్తున్నాడు, పాలవాడు నూనె కొనుక్కుంటున్నాడు, నూనెవాడు పాలను కొనుక్కుంటున్నాడు. వీడు తాగుతున్నాడు, వాడు తాగుతున్నాడు, అందరూ వచ్చి హాస్పిటల్లో బిల్లు పెడుతున్నారు. అంతకుమించి వేరే ఏం లేదు. సో హ్యాబిట్స్ అనేటివి ఉండాలి. మనిషి ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకోవాలి, లిమిటెడ్ ఫుడ్ తీసుకోవాలి, రైట్. టేస్టీగా ఉంది అని ఎక్కువ తీసుకోవడం కూడా మనకి అనర్థమే. అండ్ ఇంకోటి ఏంటంటే కల్తీ జరగకుండా ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో కల్తీ ద్వారా ఇప్పుడు మనకి మొన్నదాకా MDH ఎవరెస్ట్ మసాలాలు మనం రైట్, సో అందరం ఇళ్లలో వాడినాయి, అవి ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ 6 దేశాలు దాన్ని బ్యాన్ చేసినాయి, మన ఇండియాలో ఇంకా బ్యాన్ అయినట్టు నాకు అనబడలేదు. సో ఇవన్నీ కారణాలు అనమాట ఈ డిసీజెస్ అని పెరగడానికి కారణం. మెయిన్ ఏది ఒంటికి పట్టినా అది ఓన్లీ ఇక్కడ నుంచి వెళ్ళే దాన్ని బట్టి అంత ఎఫెక్ట్ అవుతుంది అంటారు. అవును, నేనైతే చాలా వరకు నేను చూసిన కేసెస్లో, బ్రెయిన్ ట్యూమర్ కేసెస్లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అంతా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఫుడ్కి బ్రెయిన్ ట్యూమర్కి ఏంటి సంబంధం సార్? ఫుడ్కి బ్రెయిన్ ట్యూమర్సే కాదు, ప్రతి డిసీజ్కి ఉంటుంది అన్నమాట. సో మనకి ఎన్ని క్యాలరీస్ అయితే అవసరమో అంతే తీసుకోవాలి. ఓకే, ఫుడ్లో కూడా మనకు కార్బోహైడ్రేట్స్ అని రకరకాలు ఉంటాయి అన్నమాట, డైట్స్లో కూడా. ఇంకోటి ఏంటంటే మనం ప్రతి పేషెంట్కి డైట్ చార్ట్ ఇస్తాం దీంట్లోనే. సో వితౌట్ డైట్ చార్ట్ మనం ట్రీట్మెంట్ చెయ్యం. ఓకే,
లివర్ ఫెయిల్యూర్ వచ్చినాడు, లివర్ సోరియాసిస్ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళంతా వస్తూ ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ ఉంటుంది అనమాట. రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ అనమాట, వాళ్ళకి ఒక రకమైన డైట్ ఇస్తాం. డైట్ మనకి 50% వర్కౌట్ చేస్తుంది. రైట్. అట్లా. అయితే ఈ ట్రీట్మెంట్ గురించి ప్రజలకు ఏం సమాచారం ఇస్తారు మీరు? ఈ ట్రీట్మెంట్ అంటే అనాదిగా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మనకి ఆయుర్వేదం అనేది ఒక గొప్ప వరం లాంటిది, రైట్? సో మా దగ్గర అంతా కూడా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్నే మనం ఇవ్వడం జరుగుతూ ఉంది, రైట్? సో మీ ఆర్థిక భారాలు తగ్గించాలనే సంకల్పంతోనే మేము డాక్టర్9 హెల్త్ కేర్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది, రైట్? చాలామంది పేదళ్ళు ఉంటారు, రైట్? లక్షల రూపాయలు లేకపోతే వాళ్ళ ప్రాణాలు గాల్లో దీపాలు అంటారు అనమాట. సో అంతంత బడ్జెట్స్ మీరు పెట్టుకోలేరు. ఒక హాస్పిటల్కి వెళ్తే మామూలుగా ఈ కేసెస్లో ఎవరైనా కూడా వాళ్ళు పూర్తిగా కోలుకోకుండా ఒక్కసారికే ప్రైవేట్లోకి వెళ్తే 5-6 lakhs రూపీస్ అయిపోతాయి వాళ్ళకి వన్ టైంకి. తర్వాత లైఫ్ లాంగ్ తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది వాళ్ళు. సో అట్లా కాకుండా ఇక్కడ మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్ లాగే అనమాట. ఇంకా లిమిటెడ్ అమౌంట్ 40,000, 50,000, 30,000 ఇవన్నీ లిమిటెడ్ అమౌంట్స్. 1 month వరకు మీరు మందులు వాడచ్చు, రైట్? తర్వాత మీ ఇంప్రూవ్మెంట్ చూసుకొని మళ్ళీ మీ మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చు. సో ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ ప్రజలకు ఎవ్వరివ్వరు. అవును, రైట్? ఇక్కడ మీకు నమ్మకం వచ్చింది అంటే ఇంకొకటి ఏంటంటే మనం ప్రతి పేషెంట్కి కూడా రోజు నేను 5-6 పేషెంట్స్ని చూస్తాను. 5 పేషెంట్స్. ఈవినింగ్ 5:30 నుంచి 9:30 వరకు నా టైమింగ్స్. ప్రతి పేషెంట్కి నేను ఖచ్చితంగా గంట టైం ఇస్తాను. ఎందుకంటే డేకి ఇంతే తీసుకోవాలనుకుంటా లేకపోతే అంతే లిమిట్ పెట్టుకున్నారా? లిమిట్ పెట్టుకున్నాను అంతే. ఎక్కువ మంది లేదు. ఉన్న వాళ్ళు ఫస్ట్ క్యూర్ చేయాలి, తర్వాత కొత్త కేసెస్ తీసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే గంట టైం ఇస్తాం ప్రతి పేషెంట్కి. ఎందుకంటే వాళ్ళకి జబ్బు ఏంటి, ఆ జబ్బుకు గల కారణాలు ఏంటి, ఓకే, మనం ప్రివెన్షన్ ఏం తీసుకోవాలి, ప్రికాషన్ ఏం తీసుకోవాలి, మెడికేషన్ ఏం తీసుకోవాలి, ఈ మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది, రైట్? ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్చుకోవాలి, వాళ్ళకున్న డౌట్స్, వాళ్ళకున్న మెంటల్గా ప్రెజరైజ్ అయి ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, భార్య పిల్లలు, వాళ్ళందరికీ ఇంకా ఈ జీవితం ఇంతటితో అయిపోతుందేమో అనే ఒక సందిగ్ధంలో ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి కరెక్ట్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు ఒక భరోసానిచ్చి పంపిస్తే బెటర్ అని ప్రతి ఒక్కరికి 1 గంట టైం తీసుకుంటాం. అందుకే రోజు 5 పేషెంట్స్ కంటే ఎక్కువ తీసుకోమా. మ్యాక్సిమం ఇంకొక పేషెంట్ 6. మళ్ళీ ఈ 5 ఎంతమంది మన దగ్గరికి వస్తారో తెలియదు, ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నయమై వెళ్ళిపోతారు. రైట్. నాకున్న ఇంకో డౌట్ ఏంటంటే సార్, కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కానీ, లివర్ పాడైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కానీ జరుగుతుంది. అప్పుడే వాళ్ళు బతుకుతారు, ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ అవుతాయి వాళ్ళ డేస్ అని మనకున్న సైకాలజీ ప్రకారం అదే నడుస్తుంది. మీరు అలాంటివి ఏమైనా యూజ్ చేస్తారా? అండ్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏం చెప్తారు? అవన్నీ లేకుండా మీరు క్యూర్ అవుతుంది, దాని గురించి ఏమంటారు? క్రియాటిన్ లెవెల్స్, యూరియా లెవెల్స్ అవి చూసి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి అని చెప్తారు అనమాట. ఓకే, కిడ్నీ ఫెయిల్యూర్స్ అయిపోయినాయి, మీరు ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని చెప్తారు. మా ట్రీట్మెంట్లోకి వచ్చేసరికి మేము క్రియాటిన్ని కానీ యూరియాని కానీ కౌంట్ చేయం. మాకు EGFR అని టెస్ట్ ఉంటుంది, గ్లోమరల్ ఫిల్టర్ రేషియో అంటారు. ఈ గ్లోమరల్స్ ఏంటంటే మన యూరిన్ని, మన బ్లడ్ని ఫిల్టర్ చేసి యూరిన్ లాగా బయటికి పంపించేస్తాయి. ఇవి కదా ఫిల్టర్ చేస్తున్నవి. క్రియాటిన్ బ్లడ్లో ఉందని మీరు దాన్ని ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ కింద చేశారు కదా, మరి గ్లోమరల్ ఫిల్టర్స్ అనేవి ఎంతవరకు పనిచేస్తున్నాయని టెస్ట్ ఎందుకు చేయరు మీరు? ఎగ్జాక్ట్లీ. ఓకే, మీరు ఏం చేయాలి, ఆ క్రియాటిన్ తగ్గియాలా లేకపోతే గ్లోమరల్ ఫిల్టర్స్ని వర్క్ చేసేలాగా చేయాలా? మీరు అస్తమానం క్రియాటిన్ని తగ్గియాలి, యూరియాని తగ్గియాలని చెప్పేసి, బ్లడ్లో ఉన్న వేస్టేజ్ని తగ్గియాలని చెప్పేసి మీరు డయాలసిస్ చేస్తారు, కానీ ఎందుకు మీరు గ్లోమరల్ ఫిల్టర్స్ని రికన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేయరు? వాటిని పనిచేసేలాగా ఎందుకు చేయరు? రైట్. ఓకే, రైట్. ఇంకొకటి అదొకటి అయిపోయింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం కరెక్టే, కానీ డోనర్కి గ్యారంటీ ఇస్తారా? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు డోనర్ ఉంటాడు, డోనర్కి మీరు గ్యారంటీ ఇస్తారా? డోనర్ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం లేదని. సరే, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వ్యక్తి ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతుందో మీరు గ్యారంటీ ఇస్తారా? అంటే అది కూడా ఇవ్వరు. ఇక్కడ ఇద్దరి ప్రాణాలు రిస్క్లో పడ్డట్టే. బ్రతికితే వాళ్ళ అదృష్టం, అంతే, లేకపోతే వాళ్ళ కర్మ. సో చేయించుకుంటే మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి 44 లక్షల రూపాయలు ఈరోజు మార్కెట్. 44 lakhs రూపీస్. అంటే అల్కే సింగ్ అనే పేషెంట్ ఉన్నాడు, ఒక పెద్ద హాస్పిటల్, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు ఇంకా దేశంలోనే పెద్ద హాస్పిటల్, ఓన్లీ గ్యాస్ట్రో హాస్పిటల్ అది. ఓకే, 44 lakhs డోనర్ని అరేంజ్ చేస్తాం, ఒక 10,54 లక్షల రూపాయలు ఇవ్వండి, నేను చేసి పెడతామంటే వాళ్ళు అక్కడక్కడ తిరిగి నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు హీఈస్ హ్యాపీ నౌ, క్యూర్ నౌ. అతను ఒక
లివర్ ఫెయిల్యూర్ ఒకటే కాదు, రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా. అయితే తనలో జరిగిన మిస్టేక్ అంటే వాళ్ళు రిపోర్ట్స్ సరిగా అనాలిసిస్ చేయలేకపోయారు. నేను దాన్ని పట్టుకున్నా, కీ పాయింట్ ఎక్కడ ఉందని పట్టుకొని ట్రీట్ చేసిన. హీఈస్ హ్యాపీ, హీఈస్ సేఫ్. బయట ఉన్న ట్రీట్మెంట్కి మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్కి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మాది ఆర్గాన్ బేస్డ్ ట్రీట్మెంట్ అండి, అండ్ రూట్ కాజ్ బేస్డ్ ట్రీట్మెంట్. ఓకే, ఈ సమస్య వచ్చింది, దీనికి కారణం ఏంటి? ఇప్పుడు థైరాయిడ్ అనే సమస్య ఉంది, రైట్? ఆ థైరాయిడ్ ఎందుకు వచ్చింది? సపోజ్ థైరాయిడ్ గ్లాండ్ పనిచేయట్లేదు, సో థైరాయిడ్ అనే సమస్య వచ్చింది, మనం థైరోనాన్ టాబ్లెట్ జీవితాంతం వాడాలి. మీరు ఈ థైరాయిడ్ గ్లాండ్ని పనిచేయడానికి ట్రీట్మెంట్ చేయాలి, కానీ థైరాయిడ్ లెవెల్స్ని తక్కువ చేయడానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా. ఎగ్జాక్ట్ లాజిక్. ఇక్కడ కూడా కిడ్నీస్లో కూడా మీరు గ్లూమరల్ ఫిల్టర్స్ని స్టాండర్డ్ చేయాలి, కానీ మీరు క్రియాటినిన్ తగ్గడానికి ట్రీట్మెంట్ చేస్తే ఎట్లా? అంటే వాళ్ళు రూట్ పట్టుకోరు, మీరు రూట్ కాజ్ ఎక్కడ ఉంది, రైట్? గ్లాండ్ పని చేయలేదు, ఫిల్టర్స్ పని చేయట్లేదు, వీటిని మనం రిపేర్. ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో మేము నమ్మేది ఏంటంటే, ప్రకృతిలో సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం ఉంటేనే వస్తుంది, పరిష్కారం లేకపోతే రాదు. సో ఈ సమస్యకి పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు మీకు వచ్చినాయి, ఆ పరిష్కారం మా దగ్గర ఉంది. అయితే ఎర్లీ స్టేజెస్లో వస్తే మీకు ఇంకా చాలా హెల్ప్ అవుతుంది, తొందరగా రికవర్ అవుతారు, పెద్ద కాంప్లికేషన్స్లోకి ఏం వెళ్ళరు.